ఈరోజు నువ్వులు కారం చేసుకుందామండి. ఇదిగోండి, ఈ కప్పుతోటి నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు వేసుకున్నాను. ఇది సన్నని సగం మీద వేపుకుంటున్నానండి. ఎర్రగా దోరగా వేపుకోవాలండి, ఎర్రగా వచ్చేలాగా. ఇదిగోండి, కొంచెం కలర్ మారుతున్నాయి. ఇంకొక నిమిషం పాటు వేపుకుందామండి. వేగినాయండి, ఇంకా మాడిపోతాయి. ఇవి చూడండి, కలర్ చేంజ్ అయినాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాము. అదే బాండీలో ధనియాలు వేపుకుందామండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నానో నువ్వులు, అదే కప్పుతోటి ధనియాలు కూడా తీసుకున్నానండి. ధనియాలు కూడా వేగినాయండి, కలర్ చేంజ్ అవుతున్నాయి. స్మెల్ మంచి స్మెల్ వస్తుందండి ధనియాలు కూడాను. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ అండి, పచ్చిపప్పు అండి. ఏ కప్పుతో తీసుకున్నామో దాంతో సగం పచ్చిపప్పు వేసుకుందామండి. ఇవి కూడా సన్నగా దూరం అంటు మీద వేసుకుందామండి. దూరగా వేసుకుందాం, సన్నని మెంట పైన. నువ్వులు తింటే ఆరోగ్యానికి మంచిది కదండి, అందుకోసమని నువ్వుల పొడి చేస్తున్నానండి. ఈ సగం వేగినాయి. వేగినాక సాయి గుళ్ళు అండి, సాయి మినపప్పు వేసుకుందామండి, సగం కప్పు. అన్నీ కూడా సన్నని మంట మీదే వేపుకోవాలండి. హై ఫ్లేమ్లో వేస్తే బాగా స్పీడ్గా ఎగేసి లోపల వేగవండి, టేస్ట్ రాదు. అందుకోసమని అన్నీ సన్నని మంట మీదే వేపుకోవాలండి. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇంకొక నిమిషం పాటు వేపుకుందామండి ఇవన్నీ. ఇలా దింపబోయే ముందు కొద్దిగా జీలకర్ర, ఇవి కూడా తీసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొద్దిగా కరివేపాకు, ఒక 15 నుండి 20 ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా ఈ ఆయిల్లో వేపుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు కరివేపాకు, ఎండుమిర్చి రెండు ఒకేసారి వేగిపోతాయండి. అనుకుని రెండు కూడా వేసేసాను నేను. ఈ కారం 6 నెలలైనా కూడా చెడిపోదండి, బాగుంటుందండి. దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి కారము. వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి.
ఇదిగోండి ఏగిపోయినాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓ నిమిషం పాటు ఆరబెట్టుకుందామండి. చల్లారిపోయినాయండి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎండుమిర్చి కరివేపాకు ఇలా మిక్సీ పట్టుకున్నానండి. నెక్స్ట్ ధనియాలు, ఇదిగోండి ధనియాలు, నువ్వులు, పచ్చిపప్పు ఇవన్నీ వేపుకున్నాం కదండి. ఇవి కూడా చల్లారిపోయినాయి. ఇవి కూడా వేసేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. సరిపోతుంది అనుకుంటున్నాను. జీలకర్ర వేసేసుకున్నాం కదా, ఇంతవరకు మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా మిక్సీ పట్టామండి. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకుందామండి. టేస్ట్ కోసం ఒక చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేసుకుందామండి. బాగుంటుందండి టేస్ట్. మొత్తం అన్నీ వేసి మిక్సీ పట్టానండి. ఇగోండి ఇలా వచ్చింది. కొంచెం బరకగానే పట్టుకోవాలండి. టేస్ట్ సూపర్గా ఉండిద్దండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఫ్రెండ్స్. మీరు కూడా తయారు చేసి టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.